చాలదా? దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. ఇదిగో ఆ చీకటిని చీల్చుకొని రావాలన్న గుండె ధైర్యం ఉండాలి ప్రేమన వారు. చాలా మంది పాపం చేయడానికి ధైర్యం ఉండాలంటారు. పాపం చేయడానికి ధైర్యం ఉండనక్కర్లేదు. ఇదిగో పాపం చేయడానికి 4 స్నేహితులుంటే చాలు. మారడానికి ధైర్యం కావాలి ప్రేమన వారులారా. ఏమండి, నేను ఇదంతా వదిలేస్తాననడానికి ధైర్యం కావాలి, తెగింపు కావాలి. ఇదిగో ఆ తెగింపు నీలో ఉందా? ఆ ధైర్యం, నా జీవితాన్నే మార్చుకోగలనన్నంత ధైర్యం నీకుందా? రోడ్ల మీద టపాసులు పేలటం కాదు ప్రియమైన వారలారా. నీకు దమ్ముంటే నీ జీవితాన్ని మార్చి దేవుడి కొరకు బతుకు చూద్దాం. ఇది ధైర్యం అంటే. తాగటం ధైర్యం కాదు. నీకు చీము నెత్తురు నీలో ఉంటే ఇదిగో మారి ఈ బైబిల్ చదువుతానని, ఇది ధైర్యం. ఇది సాహసం అంటే. ఇది సాహసం అంటే. ప్రేమలు గోలలు కాదు. నా జీవితంలో స్త్రీని ముట్టకుండా నేను బతుకుతాను అనుకోవటం అండి. అది ధైర్యం అంటే, అది సాహసం అంటే. చేయగలవా? నీ ఇంట్లో ఉన్నవారే నిన్ను గురించి ఆలోచిస్తారు. నీ గ్రామంలో ఉన్నవారే, ఒరే ఒకప్పటిలా లేడురా, వాడు మారిపోయాడురా. నిన్ను చూసిన వాళ్ళు, మిగిలిన యవనస్తులు, మనకంటే భయంకరంగా తిరిగేవాడే మారిపోయాడంటే వద్దురా, ఏదో ఉందిరా, మనమేం చేస్తావురా, వద్దురా అని ముందు తరానికి నీ మార్పు ఒక నాందిగా ఉంచగలవా? ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు. ఒక్కరోజు మిగిలిపోయింది. ఆ ఒక్క రోజులో దేవా, ఇదిగో నూతన సృష్టి నేనే అవుతాను. నూతన సంవత్సరం నాకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ నీకు ఆనందం ఏది? నేనే మారి నీకు ఆనందాన్ని ఇస్తానయ్యా అని నిజంగా మన హృదయాలను మార్చుకుంటూ, బలమైన నిర్ణయాలను తీసుకుంటూ నూతన సంవత్సరంలోనికి వెళదామా?